హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో చిన్ని చిన్ని ఆశై తమిళ్ టు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక తమిళ సినిమా ఫ్రెండ్స్. అయితే ఈ మూవీని ఇప్పుడు తెలుగులో కూడా డబ్బింగ్ చేసి జియో హాట్స్టార్లో అయితే కనుక మనకైతే కనుక అవైలబుల్గా తెచ్చారు. అయితే ఈ మూవీ ఎలా ఉందంటే కనుక బాగుంది ఫ్రెండ్స్. కానీ ఒక సజెషన్ ఏంటంటే కనుక ఇది డైరెక్ట్గా తమిళ్ లాంగ్వేజ్లోనే ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ చేశారు కానీ ఇది ఒక బిట్గా మాత్రమే తెలుగులో ఉంటుంది అనమాట. మిగిలిన సినిమా అంతా కూడా అథెంటిసిటీ ఏదో క్యారీ చేయడం కోసం అంతా అది యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ లాంగ్వేజ్లో డైలాగ్స్ వదిలేశారు, ఆ ఫీల్ కట్ట పోగొట్టకూడదని. అయితే మూవీలో చాలా వరకు డబ్బింగ్ చేసే స్కోప్ ఉన్నా సరే కొన్ని సీన్స్ అయితే డబ్బింగ్ చేయలేదు. సో అందువల్ల డైరెక్ట్గా సబ్ టైటిల్స్తో చూడడం కంటే మీ డైరెక్ట్గా సబ్ టైటిల్స్ వేసుకుని ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే ఇంకొంచెం బెటర్గా ఫీల్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే కనుక ఒరిజినల్ లాంగ్వేజ్లోనే నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను తెలుగు లాంగ్వేజ్లో డైలాగ్స్ ఎలా అని చూడడానికి. తర్వాత నేను ఒరిజినల్ లాంగ్వేజ్కి మార్చేసుకుని చూసుకున్నాను అనమాట. సబ్ టైటిల్ మస్ట్గా ఉండాలి, ఎందుకంటే దీంట్లో తమిళ్తో పాటు మలయాళం ఇంకా అదర్ లాంగ్వేజ్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కనుక త్రూ అవుట్ క్యారీ అవుద్ది. అయితే మూవీ అయితే కనుక ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఫ్రెండ్స్. అయితే మూవీ స్టోరీ ఏంటంటే కనుక మన హీరోయిన్ అయితే కనుక వారణాసి అంటే కాశీకి వచ్చేసి ఓ ఫ్రెండ్స్తో వస్తారు, తప్పిపోద్ది. అక్కడ మన ఇంద్రాన్స్ గారు అంటే మెయిన్ క్యారెక్టర్ అయితే కనుక కలిసి వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా ఒక జర్నీ స్టార్ట్ అయింది, ఈ జర్నీలో వాళ్ళు తిరిగి తన జర్నీలో చివరికి చేరుకున్నారా లేదా, ఈ మధ్యలో ఏం జరుగుతుందనేది పూర్తి కథాంశం. అయితే మూవీ స్టోరీ అయితే కనుక సింపుల్గా ఉంది, ఇంకా మూవీ కూడా చాలా స్లోగానే ఉంటుంది, కానీ మంచి ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కొంచెం స్లోనెస్ని భరించినట్టయితే కనుక త్రూ అవుట్ మీరు ఒక ఫీల్ గుడ్ మూవీ చూసన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకసారి చూడడానికి బాగానే ఉంటుంది, తప్పకుండా ట్రై చేయవచ్చు, కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో మాత్రమే చూడాలి. అయితే మీరు తెలుగు వెర్షన్ చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు సబ్ టైటిల్స్ డెఫినెట్గా ఉంచుకోవాలన్నమాట, లేకపోతే సినిమాలో చాలా పోర్షన్స్ అర్థం కావు. ఇంకా మ్యూజిక్ అయితే బాగుంటుంది ఈ మూవీలో, ఎందుకంటే 96 ఫేమ్ గోవింద్ వసంత గారు అయితే కనుక మ్యూజిక్ అందితారంటే ఈ మూవీకి. సో మ్యూజిక్ త్రూ అవుట్ సోల్ని క్యారీ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆర్ట్ మూవీ ఫ్రెండ్స్. సో ఆర్ట్ మూవీ లవర్స్కి మాత్రమే నచ్చుతుంది, మిగిలిన వాళ్ళకి పెద్దగా ఏం అనిపించదు. అయితే చూడాలనుకున్న తప్పకుండా ట్రై చేయవచ్చు. అయితే ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.